జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. యశోదా 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 దేవకి అలియాస్ ఉజ్జయిని అలియాస్ యశోద. ఎన్ని పేర్లలో అసలు నీ పేరేంటి బంగారం? ఈ 3 పేర్లతో పాటు ఇప్పుడు మీరు కొత్త పేరు కూడా నాకు పెట్టారు కదా, బంగారం అని. మీకేదిష్టమో అదే చెప్పండి మేడం, నేను కూడా అదే చెప్తాను. ఆర్డర్ ఆర్డర్. నీకు న్యాయం జరగాలి అంటే సూటిగా సమాధానం చెప్పు, వెటకారంగా కాదు. వెటకారం మొదలుపెట్టింది మీరే కదా మేడం, బంగారం అని. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. చూడు యశోదా, నీకు నిజంగా అన్యాయం జరిగితే నేను మళ్ళీ ఈ కేసుని వాదించను. అలాగే ఊర్మిళకి శిక్ష వేయించడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. ఎప్పుడు న్యాయం వైపే నిలబడతాను, న్యాయాన్ని గెలిపిస్తాను. ఆర్డర్ ఆర్డర్. నీ అసలు పేరేంటి? యశోద. మీ ఇంటి పేరేంటి? తెలీదు మేడం. ఏం చదువుకున్నావు నువ్వు? డిగ్రీ మేడం. మరి నీ 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ సర్టిఫికెట్లో మీ ఇంటి పేరు లేదా యశోదా? ఉంది మేడం, కానీ ఇప్పుడు అది నా ఇంటి పేరు కాదు. వాళ్ళసలు నా తల్లిదండ్రులే కాదు. మిలాట్, ఇప్పటికే మీకు కేసు అర్థమైపోయి ఉంటుంది. డిగ్రీ చదివాను అంటుంది, ఇంటి పేరు తెలీదు అంటుంది, తన తల్లిదండ్రులు వాళ్ళు కాదు అంటుంది. ఇన్ని లొసుగులున్నప్పుడు ఊర్మిళ దగ్గర ఉన్నది తన కూతురు అని చెప్పుకుంటున్నది కూడా ఒక పెద్ద పచ్చి అబద్ధమే అవుతుంది కదా? కాదు, ముమ్మాటికి కాదు. ఊర్మిళ దగ్గర పెరుగుతుంది నా బిడ్డే. డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేశాను కదా, మళ్ళీ నా బిడ్డ కాదని ఎలా చెప్తారు? నా బిడ్డే నా బిడ్డే నా బిడ్డే. యశోదా, ఇది కోర్టు. అరవకుండా నార్మల్గా సమాధానం చెప్పడానికి ట్రై చేయండి. సారీ యువర్ ఆనర్. సరే, నువ్వన్నట్టు ఊర్మిళ దగ్గర పెరుగుతున్నది నీ బిడ్డే అనుకుందాం. అనుకోవడం కాదు, నీ బిడ్డే అని ఫిక్స్ అవుదాం. సరే, ఆ బిడ్డకి తండ్రి ఎవరు యశోదా? నాకు తెలీదు. బిడ్డకి జన్మనిచ్చింది నువ్వైనప్పుడు ఆ బిడ్డకి జన్మనివ్వడానికి కారణమైన తండ్రి ఎవరో కూడా నీకు తెలియాలి కదా. నీకు తెలీదు అంటే హాస్యాస్పదంగా లేదా ఇది? అయ్యో, అసలు ఈ మాఫియా వెనుకున్న అసలు నిజం అదే కదా. ఎవరో తెలియని వాళ్ళ స్పామ్ తీసుకొచ్చి కన్నె పిల్లల్లో ప్రవేశపెట్టి. ఇదంతా మీ అడ్వకేట్ ఝాన్సీ మేడం ఒక స్టోరీలా చెప్పిందిగా. అనవసరంగా చెప్పిందే చెప్పి కోర్టు సమయాన్ని వృధా చేయొద్దు. అబ్జెక్షన్ మై లార్డ్. నళిని మేడంకి అడిగిన ప్రశ్నలకి సమాధానం వినే ఓపిక కూడా లేకపోతే ఎలా?
అయినా అసలు నా క్లయింట్కి జరిగిన అన్యాయం గురించి మాట్లాడడం పక్కన పెట్టి నా క్లయింట్ ఇంటి పేరేంటి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి అడగడం ఏంటి? ఎవరో అబ్బాయిని పిలిచి ఆ అబ్బాయి గురించి అడగడం ఏంటి? ఇదంతా కోర్టు సమయాన్ని వృధా చేయడానికి, కేసుని పక్కదోవ పట్టించడానికి నల్లి మేడం గారు ఎంచుకున్న దారిలాగా అనిపిస్తుంది. లేదు మిలాడ్, ఇంటి పేరు తప్పు అని తన తల్లిదండ్రులు కాదు అని చెప్తున్న ఈ యశోదకి అసలు తల్లిదండ్రులు ఎవరో తెలీదా? తెలిస్తే చెప్పమనండి. మై లార్డ్, ఆస్తి కోసం నా క్లయింట్ని చిన్నప్పుడే దూరంగా తీసుకెళ్లి రామయ్య తండ్రి జానకమ్మలు పెంచుకున్నారు. పెళ్లి చేస్తేనే ఆస్తి వస్తుంది అని చెప్పడంతో అప్పుడొక మోసగాడిని తీసుకొచ్చి అతన్ని డబ్బుతో కొనేసి యశోద పెళ్లి అతనితో చెయ్యాలని చూశారు. ఈ విషయం నా క్లయింట్కి తెలిసి అక్కడి నుంచి పారిపోయింది మై లార్డ్. ఇది నా క్లయింట్ యశోద జీవితంలో జరిగిన కథ. ఝాన్సీ మేడం, మీరు మీ క్లయింట్ కలిసి చెప్తున్న ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ ఎన్ని లాజిక్స్ మిస్ అవుతున్నాయో తెలుసా? ఆ లాజిక్స్ ఏంటంటే, బిడ్డని ఎవరితో కనిందో ఎప్పుడు కనిందో తెలీదు. పైగా ఆ బిడ్డ ఎక్కడుందో తెలీదు. తన తల్లిదండ్రులు తనని మోసం చేస్తున్నారు అని తెలుసుకొని యశోద బయటికొచ్చి బిడ్డ ఎక్కడుందో కనిపెట్టగలిగింది, కానీ తన అసలు తల్లిదండ్రులెవరో కనిపెట్టలేకపోయింది. సరే, నీ క్లయింట్ యశోద చెప్పిందే నిజం అనుకుందాం. నిజంగా మీ క్లయింట్కి అన్యాయం జరిగితే, అన్యాయంగా తనకి పెళ్లి చేసుంటే, తన తల్లిదండ్రులు వాళ్ళు కాదు అని తెలిసినప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా? ఎందుకు ఇవ్వలేదు? ఇంత అన్యాయం జరిగితే ఏ అమ్మాయి అయినా పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటుందా మిలాడ్? మిలాడ్, యశోద గురించి మీకు ఇంకా పూర్తిగా అర్థం అవ్వాలి అంటే దాక్షాయిని అనే ఒక సాక్షిని కోర్టు బోన్లోకి పిలవలసిందిగా నేను కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. దాక్షాయిని, దాక్షాయిని, దాక్షాయిని.